మామూలుగా మనకి గుండె కొట్టుకుంటున్నట్టు అసలు ఎవరికీ తెలియదు. ప్రతి వాళ్ళు మామూలుగా నడుస్తుంటాం, మాట్లాడుతుంటాం, భోజనం చేస్తుంటాం, మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అయినా ఆ గుండె కొట్టుకుంటున్నట్టు మనకి ఎప్పుడూ తెలియదు. ఎప్పుడైనా మనకి గుండె కొట్టుకుంటున్నట్టు తెలియటాన్ని గుండె దడ అంటారు. అంటే అది వేగంగా కొట్టుకున్నట్టు కావచ్చు, తక్కువగా కొట్టుకున్నట్టు కావచ్చు, ఇర్రెగ్యులర్గా కొట్టుకున్నట్టు కావచ్చు, ఏ రకంగా అయినా మన గుండె కొట్టుకోవడం అనేది మనకి తెలియటాన్నే గుండె దడ అని పిలుస్తారు. సో ఈ గుండె దడకి అనేకమైన కారణాలు ఉంటాయి. రక్తంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, అంటే రక్తం తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి గుండె దడగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. అసలు గుండె వేగంగా ఎప్పుడు కొట్టుకుంటుంది అని అంటే, మామూలుగా జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, రక్తహీనత ఉన్నప్పుడు కానివ్వండి, భయం వేసినప్పుడు కానివ్వండి, సడన్గా పరిగెత్తితే కానివ్వండి, ఒక్కసారిగా ఏదన్నా వార్త విన్నప్పుడు కానివ్వండి, ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా సరే గుండె వేగం పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా నార్మల్గానే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా గుండె వేగం పెరిగే అవకాశం ఉంటుంది. బీపీ తక్కువైనప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా అనేక సమస్యలతో గుండె వేగం పెరగడంతో పాటుగా కొన్ని గుండె అబ్నార్మల్గా కొట్టుకునే కండిషన్స్ కూడా ఉంటాయి. వీటిని టాకీకార్డియాస్ అంటారు. అంటే అవి సూప్రా వెంట్రికులర్ టాకీకార్డియాస్ అని, తర్వాత వెంట్రికులర్ టాకీకార్డియాస్ అని రెండు వేరే వేరే రకాలుగా ఉంటాయి. ఒకవేళ గుండె దడతో పాటుగా వేరే సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే కళ్ళు తిరగటం కానివ్వండి, చెమటలు పట్టడం కానివ్వండి, ఇట్లాంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారంటే ఈసీజీ చేస్తారు, 2D ఎకో చేస్తారు, కొంతమందికి హోల్టర్ మానిటరింగ్ అనేది చేస్తారు. ఇవన్నీ చేసి చూసినప్పుడు మనకి గుండె వేగం ఎంత ఉంది, గుండె ఇర్రెగ్యులర్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చే గుండె దడని పట్టుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే గుండె దడ ఉన్నప్పుడు ఈసీజీ చేస్తే మనకు తెలుస్తుంది, కానీ మనకి గుండె దడ వచ్చి తగ్గిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసీజీ చేస్తే దానికి కారణం తెలియకపోవచ్చు. దీనికోసమనే లాంగ్ టర్మ్ ఈసీజీ మానిటరింగ్స్ అని ఉంటాయి. అంటే 24 గంటలు మానిటరింగ్ చేసేదాన్ని హోల్టర్ అని కానివ్వండి, అట్లాగే ఇంకా ఎక్కువ కాలం 2 వారాల పాటు మానిటర్ చేయగలిగిన ఎక్స్టర్నల్ లూప్ రికార్డర్స్ కానివ్వండి, వీటిల్లో భాగం. ఇంకా రేటుగా చేయాల్సి వస్తే, అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దడ వస్తూ ఉంటే దాన్ని కనిపెట్టడానికి ఇంప్లాంటబుల్ లూప్ రికార్డర్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. అప్పటికి కూడా తెలియకపోతే కారణం ఈ గుండె దడని కనుక్కోవడం కోసం మనకి ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. గుండె దడకి అండర్లయింగ్ కాజ్ బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు సుమారుగా గుండె స్లోగా కొట్టుకుంటుంటే దాన్ని వేగంగా కొట్టించేందుకు పేస్ మేకర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గుండె బాగా వేగంగా కొట్టుకుంటుంటే కనుక ఆ వేగాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ చేసిన తర్వాత ఆర్ఎఫ్ అబ్లేషన్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంత ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రక్తహీనత వల్ల ఉన్నా వాటిని కరెక్ట్ చేసుకుంటే గుండె దడ తగ్గిపోతుంది. అదేవిధంగా చివరిగా ప్యానిక్ గనక ఉండి దానివల్ల దడ గనక వస్తుంటే ఆ సైకాలజికల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ గుండె దడ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.